నవమాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులకు మనమిచ్చే బహుమతి జీవితకాలం దుఃఖమా? కడుపున పడ్డ కాలి నుండి పెరిగి పెద్దయ్యేదాకా నీకోసమే కష్టపడ్డ తల్లిదండ్రులకు నువ్విచ్చే బహుమతి ఇదా? కొడుకు పుడితే పున్నామా నరకామా నుండి కాపాడుతాడని కలలెన్నో కంటే నువ్వు ఆత్మహత్య చేసుకొని తల్లిదండ్రులు బతుకుండగానే నరకం అంటే ఏంటో చూపిస్తే ఎలా? భగవంతుడు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఇచ్చాడు. ప్రతి సమస్యకు ఆత్మహత్య పరిష్కారమని నువ్వనుకుంటే ఈ ప్రపంచంలోనే ఎవ్వరు బతుకుండేటోళ్ళు కాదు. ప్రేమ విఫలమైందనో, అప్పులు అయ్యాయనో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననో ఇలాంటి చర్యలకు పాల్పడితే నిన్ను ఆ భగవంతుడు కూడా అస్సలు క్షమించాడు. ఓటమి ప్రపంచాన్నే పరిచయం చేస్తుంది. రేపటి నీ గెలుపు కోసం నీ ఓటమే పునాదిగా మారుతుంది. ఒక్కసారి ఆలోచించు, మీ తల్లిదండ్రులకు చేత కాని దినం నాడు కన్న కొడుకు పక్కన లేకుంటే వారి పరిస్థితి, మీ తోడబుట్టిన చెల్లె అన్నదమ్ముల గురించి, చివరకు నువ్వు కట్టుకున్న భార్య పిల్లల పరిస్థితి గురించి. నీ మరణం జీవితకాలం దుఃఖాన్ని మిగిలిస్తుంది. జీవితం చాలా చిన్నది అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెలారా, కానీ చాలా విలువైనది, ఎంతో అపురూపమైనది. ఒక మనిషికి జీవితం ఎప్పుడు పూర్తవుతుందని అనుకుంటామో అప్పుడే కొత్త ప్రపంచం పుడుతుంది. దుఃఖం వచ్చిందని మరణిస్తే తర్వాత వచ్చే సంతోషాన్ని అనుభవించేందుకు బ్రతికి ఉండాలి కదా. ఒక్కసారి ఆలోచించు.